గైస్ ఈరోజు వీడియో వచ్చేసి నా గురించే గైస్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్ గైస్. ఎందుకనంటే నేను ఈ వీడియోతోని 50 వీడియోలు కంప్లీట్ గైస్, హాఫ్ సెంచరీ కొట్టేశాను ఆల్రెడీ. సో నాకు సబ్స్క్రైబింగ్ వచ్చింది వీడియోస్కి ఓన్లీ ఒక 10 మెంబర్స్ వచ్చారు గైస్. 10 మెంబర్స్ కూడా నాకు కోట్ల లెక్క. బట్ నాకు వచ్చేసి వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు గైస్. ప్లీజ్ వాచ్ చేయండి. నేను ఈ వీడియోలో నా గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ వాచ్ ఇట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్ గైస్. వీకెండ్ సాటర్డే సండే అయిపోయింది, మళ్ళీ యథావిధిగా మండే వచ్చేసింది. మండే వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. సో గైస్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో వాచ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియో చూడండి గైస్. ఈరోజు వీడియో పోస్ట్ చేస్తే నేను 50 వీడియోస్ కంప్లీట్ చేసినట్టు గైస్. అంటే ఈ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసినట్టు. నేను మార్నింగ్ లేచి రెడీ అవ్వాలి, ప్లస్ నేను పెట్రోల్ కొట్టించుకోవాలి, నేను డ్రెస్ సెట్ చేసుకోవాలి, రోడ్ మీదకి రావాలి, ఒక కంటెంట్ తీసుకోవాలి, వ్లాగ్ చేయాలి గైస్. నిజంగా చెప్తున్నా కదా, ఎంత రిస్కీ అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి గైస్. నేననే కాదు, నాలాంటి యూట్యూబర్స్ ఎవరున్నా కానీ చాలా అంటే చాలా కష్టపడతారు గైస్. ఒకటి, మనం బేసికల్గా మాట్లాడే స్లాంగ్ వేరు, వే ఆఫ్ టాకింగ్ వేరు. బట్ కెమెరా ముందు మాట్లాడాలంటే చాలాసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి గైస్. ఎందుకనంటే నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. ఏంటి అంటే అనుభవిస్తున్నా మీన్స్ ఇప్పుడు నేను వచ్చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే నేను అట్రాక్ట్ చేసుకోవాలి. అరే నా వీడియోస్ మీరు చూడాలి అనే కాన్సెప్ట్లో ఎవరైనా ప్రతి ఒక్క యూట్యూబర్ తీస్తాడు. బట్ నాకంటూ ఏంటి స్పెషల్ అనేది ఒక్కటి క్రియేట్ చేసుకోవాలి గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకనంటే నా కష్టాన్ని ఒక్కసారి గుర్తించండి. మార్నింగ్ లేచి ఇప్పుడు పెట్రోల్ గైస్, నాది స్కోడా యాక్టివా కారు, బెలినో కార్, దీంట్లో నేను తిరుగుతుంటాను. బట్ ఇప్పుడు వచ్చేసి అంటే నాది ఇది పెట్రోల్ వర్షన్, అది డీజిల్ వర్షను. సో ఎంత అంటే యావరేజ్ మైలేజ్ వచ్చేసి మీకు అది కూడా చూపిస్తాను. 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ ఇంకా తక్కువ వస్తుంది. మనం 120+ కొడతాం కదా ఇప్పుడు. సో మనకు సబ్స్క్రైబింగ్ మాత్రం నేను 50 వీడియోలు కంప్లీట్ చేస్తే ఓన్లీ 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్. నిజంగా ఎంత దారుణం కదా అసలు. ఒక్కసారి మీరు వీడియో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి ఎంతో కొంత, బట్ సబ్స్క్రైబింగ్ మాత్రం చేసుకోవట్లేదు గైస్. నన్ను ఒక్కసారి అంటే నా ప్లేస్లో ఒక్కసారి ఉండి ఆలోచించండి. నా వల్ల ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. ఎందుకనంటే అరే నీ వల్ల నాకేంది యూజ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, బట్ నా వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. నన్ను హైలో పెట్టేశారు అనుకో, నాకు మనీ వచ్చినాయి అనుకో, మీకు వచ్చినట్టే. ఎందుకు వచ్చినట్టే అంటే నాకు దీంట్లో ఇప్పుడు నేనే వీడియోస్ చేసుకుంటున్నా, నేనే కంటెంట్ తీసుకుంటున్నా, నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నా, నేనే పోస్ట్ చేస్తున్నాను. దీనివల్ల నాకు డిఓపి కావాలి, ఎడిటర్ కావాలి, ప్రతి ఒక్కరు. నాకు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను షార్ట్ ఫిలిం ఆర్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. సో దాంట్లో ఆర్టిస్టులు కావాలి, డిఓపీలు కావాలి, మేకప్ ఆర్టిస్టులు కావాలి, కాస్ట్యూమ్ డిజైనర్స్ కావాలి. ఏంటంటే ఇప్పుడు నేను వీడియో తీయనిక ఈరోజే స్టార్ట్ చేస్తా గైస్. బట్ నేను ఎందులో పోస్ట్ చేసుకోవాలి? ఓటీటీ ఒకవేళ నెట్ఫ్లిక్స్ కానీ, ఆహాల్ కానీ, ఇంకొకటి కానీ యాక్సెప్ట్ చేయలేదనుకో, నా యూట్యూబ్లో నేను ధైర్యంగా పెట్టుకుంటే నేను 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెడుతున్నా అంటే నాకు రూపాయిని రావాలని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు కదా గైస్. బిజినెస్సే కదా గైస్. ఒక్కసారి మైండ్తో ఆలోచించండి నేను చెప్పేది. నా వల్ల ఖచ్చితంగా మీకు మాత్రం ఖచ్చితంగా ఒక యూస్ఫుల్లే ఉంటుంది నా వల్ల, కానీ ఎప్పుడు కానీ హాని జరగదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా నేను క్లిక్ అయిన రోజు ఇప్పుడు. ఎందుకనంటే నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఒక్క వీడియో 50 ఈ వీడియోలో నువ్వు చెప్పినావు బ్రో అని చెప్పి నువ్వు చెప్పనిక లేదు. ఎందుకంటే నేను ఒక 50 వీడియోలు, ఈ వీడియోతో కలిపి 50 వీడియోలు నేను తీసిన అనుకో, దగ్గర ఒక 30 వీడియోలలో కమ్సే కమ్ 25 వీడియోలల్లో నేను నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, మీ దగ్గర మనీ ఉన్నట్టే మన ఫ్యామిలీ అని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ఒక్క వీడియోలో చెప్తే ఫేక్, 2 వీడియోలో చెప్తే ఫేక్. ఇన్ని వీడియోస్లో చెప్పానంటే మీరు నన్ను ఒక రేంజ్లో ట్రోల్ చేయొచ్చు, ఆ రోజు క్వశ్చన్ చేయొచ్చు, అరే ఇంద్రాబాయ్ అని చెప్పి. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఎందుకంటే నా కష్టాన్ని యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు ఎలా ట్రీట్ చేసినా ఐ కెన్ అగ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్ అనేది. నేను హైదరాబాద్లో ఉంటాను. మీరు హైదరాబాద్లో ఎవరైనా నన్ను మీట్ అవ్వాలనుకుంటే కూడా నేను ఖచ్చితంగా మీట్ అవుతాను. సో నాకు మంచి ఫోటోగ్రాఫర్ కావాలి, ఎడిటర్ కావాలి,
ఎందుకంటే ఇప్పుడు నాకు ఓన్లీ 226 సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. నేను నా ఫ్రెండ్స్ కూడా నాది ఇది పర్సనల్ మొబైల్. సో దీంట్లో నేను పెట్టుకోవడానికి కూడా నాకు ఏమనిపిస్తుంది చెప్పండి గైస్, ఒక్కసారి ఆలోచించండి. నేను ఏమని చెప్పుకోవాలరే, నాకు యూట్యూబ్ ఛానల్లో నాకు ఇది చెప్పుకోవాలని చెప్పి ఒక్కటే ఏమనిపిస్తుంది చెప్పండి. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. అదే మినిమం ఒక 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, అరే నా యూట్యూబ్ ఛానల్ రా భయ్ అని చెప్పి ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేస్తాడు. ఇప్పుడు నేను లోలో ఉన్నా కాబట్టి నన్ను సపోర్ట్ చేయరు గైస్, తొక్కాలనే చూస్తారు. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా కానీ తొక్కాలనే చూస్తారు. సో నేను వాళ్ళందరినీ హైడ్ చేసుకుంటూ, వాళ్ళందరినీ అది చేసుకుంటూ, మేబీ వాళ్ళ దగ్గరికి వీడియోస్ చేరుతున్నాయో లేదో నాకు తెలియదు. ఇంతవరకు అయితే నాకైతే కాల్ రాలేదు, నువ్వు యూట్యూబ్ ఛానల్లో నువ్వు కనిపిస్తున్నావురా అని చెప్పి అయితే నాకైతే ఇంతవరకు అయితే నాకు రాలేదు. సో గైస్, ఎందుకంటే నేను చెప్పుకోవడానికి ఉండాలి, అది మీరు నా వెంట ఉంటేనే నేను అది సాధించగలుగుతాను. మీరు ఏదో నేను అంటే నా బియర్డు, నా పర్సనాలిటీ, అరే ఇది ఏంద్రా ఎడుగుదబలిచినోడు అని అనుకోకండి. నేను మీలాగానే మిడిల్ క్లాసు. సో మేము లో నుంచే మేము హై లెక్క కొంచెం మిడిల్ క్లాస్ వరకు వచ్చాము. సో మీరు నాకు సపోర్ట్ చేశారనుకో, నా తరఫు నుంచి చాలా ఫ్యామిలీస్ను, పూర్ ఫ్యామిలీస్ని, నాకు చాలా ఇంకా నేను ముందు ఏదో నాకు సబ్స్క్రైబింగ్, ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో, అరే లౌడెక్ బాల్ గాడు అవసరానికి ఇట్లా చెప్తున్నాడు రా భయ్ అని చెప్పి ఎవడైనా అనుకుంటాడు గ్యాస్, ఎవరైనా అనుకుంటారు. కానీ దయచేసి మీరు అలా అనుకోకండి. ఎందుకంటే నేను జెన్యున్గా మాట్లాడతాను, జెన్యున్గా చెప్తాను, జెన్యున్గానే చేస్తాను, జెన్యున్ కంటెంటే ఉంటుంది. అది ఎవరైనా సరే నాకు మనసుకు అనిపించింది అనుకో, ఎవరైనా కానీ నేను మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళతో వార్ అంటే నేను నా కంటెంట్ చేసుకుంటాను. ఒకవేళ కంటెంట్ చేసినా అనుకో, నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఎవరైనా ఏదైనా బ్యాడ్ చేసినా కానీ ఐ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ గైస్. అది లేకుండా మనం హైదరాబాద్లో ఉండలేము. సో మనకన్నట్టు అవన్నీ వద్దులే కానీ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటే ఇదేదో నేను వార్నింగ్ ఇచ్చినట్టు, నాదేదో మొదవారు చూపించినట్టు కాదు గైస్. నాకున్నది నేను చెప్తున్నా. అంటే నా తరఫు నుంచి 10 మంది బాగుపడతారు కానీ 10 మందికి మాత్రం ఎప్పుడూ హాని చేయను. అలా హాని చేసేది ఉంటే నేను ఈ కంటెంట్లే తీయను అసలు. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్ అనేది హైదరాబాద్లో బ్రాండ్గా కావాలి. అది మీ వల్లనే కావాలి గైస్, ప్లీజ్. ఎందుకనంటే నేను ఇంతగానో కష్టపడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కంటిన్యూగా వీడియోస్ తీస్తూనే ఉంటా, వీడియో తీస్తున్నా గైస్. నాకు వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్, అది అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే చేశాను. బట్ ఇప్పుడు జస్ట్ ఒక 1 month, 1.5, 2 months నుంచి రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నా. 3 months నుంచి రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నా గైస్. సో మీరు నన్ను సపోర్ట్ చేశారనుకో, నిజంగా మీ దగ్గరకు వస్తాను, మీతో నేను స్పెండ్ చేస్తాను, మీకు డిన్నర్ ప్లాన్ చేస్తాను, మీకు ట్రీట్ ఇస్తాను. అంటే అందరికీ అంటే నేను ఇప్పుడు నాకు ఎవరైతే డిఎం చేస్తారో, నాకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో నేను ఖచ్చితంగా నేను వాళ్ళని మీట్ అవుతాను. నాకు అనిపించదా గైస్, నేను సోషల్ మీడియాలో ఉన్నాను, ఎవరు జెన్యూను, ఎవరు నన్ను మగ్బరీలు చేస్తుండు, ఎవరు నాకు అరే ముందు ఒక మాట వెనుకోవాలి ఒక మాట మాట్లాడుతున్నా విషయం అయితే ఉంటుంది కదా. నన్ను ఒకవేళ మీరు 1000 సబ్స్క్రైబర్ తర్వాత మీరు నాకు డిఎం చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు చేసినా నేను మీట్ అవుతాను, అప్పుడు చేస్తే హెల్ప్ చేస్తాను. అది నేను చెప్పేది. అప్పుడు ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి రెమ్యునరేషన్ వచ్చింది అనుకో, నేను ఎవరికి ఇస్తా గైస్. నాకు ఫస్ట్ వచ్చేసి దేవునికి, మా మమ్మీకి ఇచ్చేసి, తర్వాత వచ్చేసి అంతా ఇక ఇంతలో కొంత ఖచ్చితంగా పూర్ పీపుల్కి అయితే నేనైతే సాయం చేస్తాను గైస్. మీకు ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, అర్థమైందా? ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. హైదరాబాద్లో ఎవ్వరు చూపియని హిడెన్ జాగాలు నేను చూపిస్తాను, హిడెన్ ప్లేసెస్ నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఎవ్వరు చూపియని కంటెంట్ నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. అలా తీసుకురావాలంటే నా ఒక్కంతో కాదు కదా గైస్, నేను చూపించుకోవాలి. నేను నా సబ్స్క్రైబర్లు ఇంతమంది ఉన్నారని చెప్పి చూపించుకోవాలి, నన్ను ఒకరు సపోర్ట్ చేయాలి, నా తరఫు నుంచి నా రిలేటివ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా రావాలి అంటే చూపించుకోవాలి అని అంటే నాకు మినిమం సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడే అమ్మో మీ దగ్గర ఉంటే నేను కూడా క్లిక్ అవుతా అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉండి నన్ను సపోర్ట్ చేస్తారు గైస్. సో అది ఒక్కటే అర్థం చేసుకోండి. నేను ఒక మీ బ్రదర్ని, మీ ఫ్రెండ్ని అనే ఉద్దేశంతోనే అది పెట్టుకొని ఒక్కసారి మైండ్లో ఒక్కసారి హార్ట్ఫుల్గా ఆలోచించి వస్తున్నాయి గైస్. 400, 500, 600 వ్యూస్ వస్తున్నాయి ఫుల్ వీడియోకి. బట్ సబ్స్క్రైబింగ్ మాత్రం అస్సలు చేయట్లేదు గైస్. ఒక్కసారి మీకు వచ్చే నష్టం లేదు కదా ప్లీజ్. అంటే నేను ఫోర్స్ చేస్తున్నానేమో మేబీ, సో అనుకున్నా పర్వాలేదు. బట్ మీరు ఒక్కసారి నా వీడియో చూసి, ఈ వీడియో పూర్తిగా చూసి నా బాధ అర్థం చేసుకొని ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్తున్నందుకైనా యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు ట్రీట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు రాణించండి నన్ను కూడా. ఎందుకంటే
మీరు చూస్తారు ఇప్పుడు ముందు అయితే నేనైతే ఇప్పుడు మీరు సబ్స్క్రైబింగ్ చేసిన వీడియో చేశాను, చేయకున్న వీడియో చేస్తాను కదా గైస్. ఇప్పుడు కాకపోతే కొంచెం టైం పడుతుంది, అందు గురించి నేను సపరేట్ వీడియో ఈరోజు వేరే కంటెంట్ ఉండే, బట్ సపరేట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ 9 minutes మాట్లాడాను. సో ఆల్రెడీ ఇది 11 minutes దాకా వెళ్తుండొచ్చు మేబీ. సో అందు గురించి నేను ఇంకా అంటే ఎక్కువ నాకు సబ్స్క్రైబింగ్ లేరు కాబట్టి ఇంట్రెస్టింగ్గా చూడరు. సో అందు గురించే వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. Stay healthy, stay strong. Bye bye. Take care.